సో నెక్స్ట్ టాపిక్ ఏంటి, ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. ఓకేనా, చూడరా. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో మనకి మెయిన్ రెండు ఉన్నాయి, షిప్పింగ్ కంపెనీది, ఎయిర్లైన్స్ది. షిప్పింగ్ కంపెనీది ఏం చేస్తాం, షిప్పింగ్ కంపెనీ 44BB కింద కవర్ అవుద్ది. ఓకేనా, చూడు. అయితే షిప్పింగ్ కంపెనీ చూసేటప్పుడు రెండు, అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, అమౌంట్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా. అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఇప్పుడు కూడా ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా, మొత్తం 100% ట్యాక్సిబుల్ అవుతుంది. అదే అమౌంట్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా అయితే మళ్ళీ ఇఫ్ ప్యాసింజర్స్ బోర్డెడ్ ఇన్ ఇండియా, ఇండియాలో బోర్డ్ అయితే దానికి ట్యాక్సిబుల్. ఇఫ్ ప్యాసింజర్స్ బోర్డెడ్ నాట్ అవుట్ సైడ్ ఇండియాలో బోర్డ్ అయితే అది నాట్ ట్యాక్సిబుల్. ఓకేనా, వీళ్ళకి ఎంత చార్జ్ చేస్తారు, షిప్పింగ్ కంపెనీ వాళ్ళకి ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ కింద 7.5% ఆఫ్ ద టోటల్ రిసీట్స్. ఏంటిది, ఇది ట్యాక్స్ కాదు, ఇది చూడరే సరిగ్గా. ఈ 7.5% ఏంటి, ఇది ట్యాక్స్ కాదు, ఇది మొత్తం వచ్చిన రిసీట్స్లో వాళ్ళ ప్రాఫిట్ కింద, అంటే ఇది ఇన్కమ్ కింద బుక్ చేస్తాడు అన్నమాట. ఇది ఎంత, 7.5%. అలాగే నెక్స్ట్ ఏంటి, ఎయిర్లైన్స్ చూడు. ఎయిర్లైన్స్ సెక్షన్ 44BBA. ఇప్పుడు మళ్ళీ ఇందులో 2 కేటగిరీస్, అమౌంట్ రిసీవబుల్ ఇండియా. ఎయిర్వేస్లో ఏదన్నా సరే రిసీవబుల్ ఇన్ ఇండియా అయితే ఏంటి, 100% ట్యాక్సిబుల్. అదే పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా, ఈ బోర్డెడ్ ఇన్ ఇండియా 100% ట్యాక్సిబుల్. ఇఫ్ నాట్ బోర్డెడ్ ఇండియా నాట్ ట్యాక్సిబుల్. వీటికి ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఎంత, 5% ఆఫ్ ద టోటల్ రిసీట్స్. ఏంటి 5% ఆఫ్ ద టోటల్ రిసీట్స్ని టోటల్ ఇన్కమ్ కింద చూడు రికార్డ్ చేస్తాం అన్నమాట. సో ఒకసారి చూడు, ఇది సమ్మరీ కింద చెప్తా. యాజ్ పర్ సెక్షన్ 44B, ఇఫ్ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ కంపెనీ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆఫ్ ఆపరేటింగ్ షిప్, his total income would be, what total income ఎంత, 7.5% of the total receipts of following items. Amount received or receivable in India, ఇండియాలో ఏదన్నా సరే అమౌంట్ రిసీవ్ అయితే 100% ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వేర్ ద ప్యాసింజర్స్ లైవ్ స్టాక్ హ్యావ్ బీన్ బోర్డెడ్ ఇన్ ఇండియా. ఇండియాలో డబ్బులు రిసీవ్ అయితే అక్కడే బోర్డ్ అయ్యని మనం పట్టించుకోం. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏంటి, అమౌంట్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా బట్ ఎస్ఎస్సి వేర్ ప్యాసింజర్స్ లైవ్ స్టాక్ ఇఫ్ దే బోట్ ఇన్ ఇండియా ఇంటూ షిప్. మనం పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా పే చేస్తాం, అప్పుడు ఏంటి, వాళ్ళు ఇండియాలో బోర్డ్ అయితే దెన్ వీ విల్ ట్యాక్స్ దెమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుంచుకో, ఏంటి, ఈ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఎవరికి అప్లికేబుల్ అవుద్ది, బోత్ ద కంపెనీ అండ్ ఇండివిజువల్స్. కంపెనీ అంటే ఎవరు, నాన్ రెసిడెంట్స్. ఫర్ యాజ్ ఆఫ్ నో నాన్ రెసిడెంట్స్ కింద గుర్తుంచుకో. అంటే ఏంటి, ఇప్పుడు వేరే అబ్రాడ్ కంట్రీస్ ఎయిర్వేస్ ఇండియాకి వస్తాయి కదా, ఖత్తర్ ఎయిర్వేస్, లైక్ అలాగా కొన్ని ఎయిర్వేస్ ఉన్నాయి. ఈ ఎయిర్వేస్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలో కట్టకూడదా, కడితే ఎంత కట్టాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలన్నమాట. ఇది ఇప్పుడు ఇండియన్ ఎయిర్వేస్కి ఇండియాకి వచ్చి ఇండియన్ ప్యాసింజర్స్ని తీసుకెళ్తున్నప్పుడు దే ఆర్ రిసీవింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియన్ రెసిడెంట్స్. అందుకనే వాళ్ళకి ఏమంటామంటే, మీ టోటల్ ఇన్కంలో, మీ టోటల్ రిసీట్స్లో 7.5% టోటల్ ఇన్కమ్ కింద మీరు రికార్డ్ చేసి మాకు దాని మీద ట్యాక్స్ పే చేయని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, విత్ దిస్ ఇస్ క్లియర్. లెట్స్ గో టు క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 ఏంటంట, సీపోర్ట్ షిప్పింగ్ లైన్ ఏ నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ ఇండియాకి వస్తుంది. షిప్స్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ షిప్ ఎట్ ముంబై పోర్ట్. ఎక్కడ షిప్పింగ్ అయింది, ముంబై పోర్ట్లో షిప్పింగ్ అయిందంట. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇట్ హ్యాడ్ కలెక్టెడ్, ఇప్పుడు ఈ ప్లేస్ ఆఫ్ బోర్డింగ్ ఎక్కడ, ముంబైలో జరుగుతుంది. ఓకేనా, ముంబైలో జరుగుతుంది కాబట్టి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎండెడ్ 31st March 2023 ఇట్ హ్యాడ్ కలెక్టెడ్ ఫ్రైట్ ఛార్జెస్ ఎంత కలెక్ట్ చేసింది, 100 lakhs. డేమేజెస్ 20 lakhs, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏమో 100 lakhs. ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ఆపరేటింగ్ ఇట్స్ ఫ్లీట్ డ్యూరింగ్ ద ఇయర్ ఇండియన్ పోర్ట్స్ వర్, ఎక్స్పెన్స్ ఎంత ఇంక్రీ అయింది, 110 lakhs. కంప్యూట్ ఇట్స్ ఇన్కమ్ అప్లైయింగ్ ద ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అండర్ సెక్షన్ 44B. 44B అంటే ఏంటి, షిప్స్కి అప్లికబుల్ అయ్యేది 44B. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నార్మల్గా అయితే ఇప్పుడు ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ముంబై పోర్ట్లో రిసీవ్ అయింది కాబట్టి, సో ముంబై పోర్ట్లో రిసీవ్ అయిన అమౌంట్ ఏం చేయాలి మనం, టోటల్ ఎంత రిసీవ్ అయింది, 100 lakhs ఏమో ఫ్రైట్, డిమార్జెస్ ఏమో 20, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏమో 10, టోటల్ ఎంత 130. ఈ 130 మీద 7.5% ప్రాఫిట్ అనుకుంటాం చేస్తే ఎంత అయింది చూడు, 130 into 7.5% గివ్స్ యూ 9.75 lakhs. దీన్ని ఏమంటాం, డీమ్డ్ ప్రాఫిట్. ఓకే, అయిపోయిందా దీంతో అయితే దీని ప్రజెంటేషన్ చూద్దాం సరే చూడు ఎలా అంటే వస్తావు. సెక్షన్ 44B ప్రొవైడ్స్ ఎస్ఎస్సి బీయింగ్ ఏ నాన్ రెసిడెంట్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ షిప్స్. అప్పుడు ఏం చేస్తామంటే 7.5% ఆఫ్ ద అగ్రిగేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమౌంట్స్ వుడ్ బి డీమ్డ్ టు బి ద ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ సచ్ బిజినెస్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ద హెడ్స్ ఆఫ్ పీజీబీపీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓకే, ఏం చెప్పాడు సెక్షన్ 44B కింద
నాన్ రెసిడెంట్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ షిప్స్ అయితే 7.5% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్ని నేనేం చేస్తానంటే ప్రాఫిట్ కింద రికార్డ్ చేస్తానని చెప్తున్నాడు. అయితే ఇది చేసేటప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాం, అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా టు ఎనీ పర్సన్ ఎట్ ఎనీ పోర్ట్ ఇన్ ఇండియా. బయట వాడికి ఎవరికైనా పే చేసేటప్పుడు ఇండియన్ పోర్ట్స్లో నువ్వు పే చేస్తే అది నేను ట్యాక్సబుల్ చేస్తాను. ఆ తర్వాత ఏమన్నాడు చూడు ఇక్కడ, ద అమౌంట్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఏదన్నా సరే అమౌంట్ ఇండియాలో రిసీవ్ చేసుకుంటే నువ్వు అది కూడా నేను ట్యాక్స్ చేసేస్తాను. బై ద ఎస్ఎస్సీ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ బిహాఫ్ ఆఫ్ అన్ అకౌంట్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ లైవ్ షిప్డ్ అట్ ఎనీ పోర్ట్స్ అవుట్ సైడ్ ఇండియా. చూడేంటి ఇప్పుడు నీకు అదే చెప్పాను, ఇక్కడ 2 ఉంటాయి. ఈ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా అయితే మళ్ళీ 2 చూడాలి. బోర్డెడ్ ఇన్ ఇండియా అయితే ఏం చేస్తాను, ట్యాక్సబుల్. నాట్ బోర్డెడ్ ఇండియా అయితే నాట్ ట్యాక్సబుల్. ఏమని చెప్తున్నాడు అమౌంట్, ఇదేంటి అవుట్ సైడ్ అమౌంట్ ఏం చేస్తారు, పేయబుల్. ఎట్ ఎనీ పోర్ట్ ఇన్ ఇండియా, ఇండియాలో ఏ పోర్ట్ దగ్గరైనా పే అరే సింపుల్ రా, ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నది చూడు. ఇప్పుడు ఏమన్నాను నేను, అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అయితే 100% ట్యాక్సబుల్. అదే చెప్తున్నాడు అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఒకవేళ ఈ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అయితే ఆడ ఎక్కడ బోర్డ్ వేయడం మనం పట్టించుకోం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద షిప్డ్ అట్ ఎనీ పోర్ట్ అవుట్ సైడ్ ఇండియా. ఈ అవుట్ సైడ్ ఇండియాలో నువ్వు బోర్డింగ్ అని నేను పట్టించుకోండి. అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా కాబట్టి ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. ఒకవేళ ఏంటి అవుట్ సైడ్ ఇండియాలో నువ్వేం చేసావు, అమౌంట్ పే చేసావు, ఓకేనా. అవుట్ సైడ్ ఇండియాలో అమౌంట్ పే చేసావు, అప్పుడు ఇండియాలో బోర్డ్ అయితే 100% ట్యాక్సబుల్. నాట్ బోర్డెడ్ ఇండియా అయితే నాట్ ట్యాక్సబుల్. ఓకే, విత్ దిస్ క్లియర్. The above amounts will include demerger charges and handling charges. అదేమంటున్నాడు స్పెసిఫిక్గా, therefore the shipping line is required to pay tax on deemed profit. ఇదేంటి డీమ్డ్ ప్రాఫిట్, ఎంత 130 lakhs 7.5% ఈజ్ ద ప్రాఫిట్. దాని మీద ట్యాక్స్ కట్టాను. అక్కడ ఏం చెప్తుంది, ప్రెజెంటివ్ టాక్సేషన్ ఎక్స్పెన్సెస్ ఎలా చేస్తారా, ఎలా చేయరు కదా, అది గుర్తుంచుకో. చూడు ఎక్స్పెన్సెస్ ఎలా చేయలేదు అవుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 24. నెప్ట్యూన్ ఈజ్ ఏ షిప్ లైనర్ యూజ్డ్ ఇన్ క్యారీయింగ్ ప్యాసింజర్స్. ఇదేంటి షిప్ బిజినెస్ అట. షిప్ బిజినెస్ అనగానే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో షిప్కి 7.5%. ఓకే, అండ్ కార్గో ఓన్డ్ బై థామస్ యూకే. ఈడవడట నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్ అవడదే నాన్ రెసిడెంట్. ద షిప్ క్యారీడ్ ద ప్యాసింజర్స్ అండ్ కార్గో ఇన్ June 22 ఫ్రమ్ సింగపూర్ టు చెన్నై. ఏంటట, సింగపూర్ నుంచి చెన్నై అంట, సింగపూర్ టు చెన్నై. ఓకే, అండ్ వైస్ వర్సా అంటే చెన్నై టు సింగపూర్. అండ్ కలెక్టెడ్ ఛార్జెస్ దేర్ ఆఫ్ అమౌంట్ టు 200 lakhs కలెక్ట్ చేసాడట. ఎక్కడ కలెక్ట్ చేసాడని చెప్పాడా, కలెక్టెడ్ ఛార్జెస్ అన్నాడు అంతే, ఎక్కడ కలెక్ట్ చేసాడో చెప్పలేదు. ఇఫ్ ఇట్ లెఫ్ట్ చెన్నై పోర్ట్ ఆన్, చెన్నై పోర్ట్ ఎప్పుడు వదిలేసింది, ఈ డేట్ న్యూస్ ఫర్ ఇట్స్ జర్నీ టు కొరియా. ఓకే, నో అదర్ జర్నీ టు ఇండియా వాజ్ అండర్టేకెన్ బై ఎనీ ఆఫ్ ద వెజల్స్ ఆఫ్ ద కంపెనీ డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2023. ద నాన్ రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ హెడ్ ఆథరైజ్డ్ ఇట్స్ ఇండియన్ ఏజెంట్ to comply with the income tax provisions. You are consulted by the company to explain about the procedure as to return of income. The procedure as to the return of income to be filed and the period within which the assessment thereof will be completed by the assessing officer. ఆడ క్వశ్చన్ ఏమి అడిగాడు, ఆడేమన్నా నీకు ప్రీవియస్ క్వశ్చన్ ఏమి అడిగాడు చూడు, కంప్యూట్ ఇట్స్ ఇన్కమ్ అప్లైయింగ్ ద ఇన్కమ్ అని అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ ఏమి అడుగుతున్నాడు, ఇన్కమ్ అడగట్లేదు, ఏమి అడుగుతున్నాడు చూడు, ద ప్రొసీజర్ యాజ్ టు ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఏమడుతున్నాడు, ద ప్రొసీజర్ ఆఫ్ ఇన్కమ్ టు బి ఫైల్డ్. ఏం చేస్తాడు, వీళ్ళకి ఒక కండిషన్ ఉందన్నమాట, చెప్తాను చూడు. ఏంటి, ఇప్పుడు షిప్లో ఎక్కిన తర్వాత వాళ్ళు డెస్టినేషన్ డ్రాప్ చేసిన తర్వాత కదా కొంతమంది కొన్ని వాళ్ళు ఇక్కడ ఇస్తారు డబ్బులు. అంటే ఏంది, ఇక్కడ ఇండియాలో ప్యాసింజర్ ఎక్కాడు, ఇక్కడ దిగేటప్పుడే కదా వాడు డబ్బులు రిసీవ్ చేసుకునేది. వాడు ఇన్కమ్ ఎక్కువ అయితే రిసీవబుల్ ఇక్కడే కదా యాక్చువల్లీ. అండ్ డ్యూరింగ్ ద ఇక్కడ ఇన్ బిట్వీన్లో జర్నీ ఆగిపోతే వాడు ఫుల్ పే చేయడు కదా. అలా కాకపోయినా ఏంటంటే వాడు ఇక్కడ డబ్బులు రిసీవ్ చేసుకొని ఒక్కోసారి ఇక్కడ రిసీవ్ చేసుకుంటాడు, లేకపోతే ఇక్కడ రిసీవ్ చేసుకుంటాడు. డబ్బులు రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే కడతాడు. సో వాడు ఏమంటాడంటే, నేను
ఇప్పుడు కట్టను, నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కడతాను అన్నాడు అనుకో, ఆవిడేంటి ఇండియన్ వాటర్స్ దాటేసి అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాడు, అప్పుడు మనం పట్టుకోవడం కష్టం అయిపోతుంది. అందుకని ఏమంటుందంటే, నువ్వు వెళ్తే అక్కడికి వెళ్తే మాకు నమ్మకం లేదు, నువ్వు డబ్బులు ఇస్తావు లేదంటే దానికి ఏం చెప్తుండే మన ఇండియన్ గవర్నమెంట్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇది థామస్ అండ్ థామస్ కంపెనీ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద జర్నీ ఆఫ్ ఇచ్ షిప్ బిఫోర్ ఇట్ లీవ్స్ ఫర్ ఆన్వర్డ్ జర్నీ టు కొరియా. మన ఇండియన్ వాటర్స్ దాటక ముందే నువ్వు మాకు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసి మాకు ట్యాక్స్ కట్టు అంటున్నావు. సో ఈ ప్రొవిజన్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే జర్నీ ఆఫీస్కుని ఇవన్నీ ప్రొవిజన్స్ ఫుల్ఫిల్ చేస్తూ కూర్చోలేడు కదా. అందుకని వీడు ఏం చేస్తాడంటే వీడు రిప్రజెంటేటివ్ని ఇండియాలో పెడతాడు. ఓకే, హవెవర్ మామూలుగా అయితే బిఫోర్ ఇట్ లీవ్స్ జర్నీ టు కొరియా హీ హ్యాస్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ టు ఇండియన్ గవర్నమెంట్. ఒకవేళ కొన్ని సర్కమ్స్టాన్స్ అవ్వకపోతే యూ హ్యావ్ వన్ ఎక్సెప్షన్. ఏంటి, వేర్ ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద మాస్టర్ ఆఫ్ ద షిప్ టు ఫర్నిష్ ద రిటర్న్ బిఫోర్ ద డిపార్చర్ ఆఫ్ ద షిప్. కొన్ని ఏమంటున్నాడు, బిఫోర్ డిపార్చర్ ఆఫ్ ద షిప్ ఇక్కడ ఇవి ప్రొవైడ్ చేయడం కష్టం కాబట్టి మాస్టర్ ఆఫ్ ద షిప్కి అండ్ అసెసింగ్ ఆఫీసర్ ఈ సాటిస్ఫైడ్ దట్ ఆ విషయంలో అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫైడ్ ఇఫ్ సాటిస్ఫాక్టరీ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ ఫైలింగ్ ద రిటర్న్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ బై ద ఆథరైజ్డ్ ఏజెంట్ హీ మే పర్మిట్ ఫైలింగ్ రిటర్న్ విత్ ఇన్ 30 days ఆఫ్ ఇట్స్ డిపార్చర్ ఆఫ్ ద షిప్ వెళ్ళిపోయిన విత్ ఇన్ 30 daysలో వాడు ఫైల్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సాటిస్ఫై అవ్వాలి, ఏంటి వాట్ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నాడు అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రిటర్న్ ఫైలింగ్ రిటర్న్ అని. If satisfactory arrangements have been made for filing return by the authorized agent in India, వాడు authorized agentతో వేస్తారని చెప్పి సాటిస్ఫై అయితే అప్పుడు విత్ ఇన్ 30 daysలో వాడు రిటర్న్ ఆఫ్ ద ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఏం చెప్తుంది ఇంకోటి ఏంటంటే, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఎ టైమ్ లిమిట్ ఆఫ్ 9 months ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ సచ్ కేసెస్. అసెస్మెంట్ విత్ ఇన్ 9 monthsలో కంప్లీట్ చేయాలి. ద పీరియడ్ ఆఫ్ 9 months ఈజ్ కౌంటెడ్. ఎప్పటి నుంచి రికౌంట్ అంటే కౌంటెడ్ అనమాట, ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద రిటర్న్ అండర్ సెక్షన్ ఈజ్ ఫర్నిష్డ్. అంటే ఏంటి, విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో ఆడ ఏం చేయాలి, అసెస్మెంట్ని కంప్లీట్ చేయాలి. కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ సచ్ కేసెస్. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే చూడు, మిస్టర్ క్యూ ఏ నాన్ రెసిడెంట్ అంట, ఆపరేట్స్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఏకంగా ఎయిర్ క్రాఫ్ట్ రన్ చేస్తుంటే ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఎంత 5% ఆఫ్ ద టోటల్ రిసీట్స్. సింగపూర్ టు చెన్నై హీ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ వైల్ క్యారింగ్ ద బిజినెస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఏం రిసీవ్ చేసుకున్నాడు అంటే వాడు 2 crores ఇన్ ఇండియా ఆన్ అకౌంట్ ఆఫ్ క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఫ్రమ్ చెన్నై. ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు, ఇండియాలో రిసీవ్ చేసుకున్నాడు. ఇంకా ఇండియా అంటే ఇక్కడతో ఆగిపోవాలి. 1 crore ఇన్ ఇండియా, 3 crore ఇన్ ఇండియా, ఇవన్నీ ట్యాక్సబుల్. ఎందుకు, రిసీవ్డ్ ఇన్ ఇండియా కాబట్టి. 1 crore ఇన్ సింగపూర్లో రిసీవ్ చేసాం, అప్పుడు పూర్తిగా చూడు. ఆన్ అకౌంట్ ఆఫ్ క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఫ్రమ్ చెన్నై, బోర్డెడ్ ఇన్ ఎక్కడ బోర్డ్ అయ్యారు, చెన్నైలో బోర్డ్ అయ్యారు కాబట్టి అది కూడా ట్యాక్సబుల్. సో ఇప్పుడు ఏంటి ఆన్సర్, 2 + 1 + 3 + 1 5 6 7 crores మీద 5% ప్రాఫిట్ చూపించాలి. ఎక్స్పెండిచర్ అలౌ చేస్తామంటే వీ డోంట్ అలౌ ఎక్స్పెండిచర్. కంప్యూట్ ద ఇన్కమ్ ఆఫ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ద పీజీబీపీ హెడ్ కింద ఎంత చూపిస్తావు, ఇది ఏ హెడ్లో చూపిస్తావు, పీజీబీపీ బిజినెస్ ఇన్కమ్ ప్రెజెంట్ టు ట్యాక్సేషన్ కాబట్టి ఎంత, 7 crores మీద ఇంటూ 5% ఎంత అయింది, 7 crores మీద 5% 44 BBA సెక్షన్. ఇది ఏంటి, ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే 44 BBA, షిప్స్ అయితే 44 BB. ఓకే, ఎంత, 35 lakhs విచ్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ క్యూ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా అండర్ ద హెడ్ పీజీబీపీ. ఇన్ కేస్ ఎస్ఎస్సి ఈజ్ ఎ ఫారిన్ కంపెనీ ద ఆన్సర్ వుడ్ బి ద సేమ్. ఏం అడిగాడు ఇంకోటి, నాన్ రెసిడెంట్. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇన్ కేస్ బిజినెస్ వాజ్ క్యారీడ్ ఆన్ బై ఏ ఫారిన్ కంపెనీ. ఈసారి ఇండివిజువల్ కాకుండా ఒక కంపెనీ రన్ చేస్తే అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు కూడా సేమే కదా. ఇన్ కేస్ ఎస్ఎస్సి ఈజ్ ఎ ఫారిన్ కంపెనీ ద ఆన్సర్ వుడ్ బి ద సేమ్ సిన్స్ సెక్షన్ BBA డస్ నాట్ డిస్టింగ్విష్ కార్పొరేట్ అండ్ నాన్ కార్పొరేట్ ఎక్స్పెక్ట్. అంటే కంపెనీకి ఇండివిజువల్స్కి సెపరేట్ చేయట్లేదు హూ ఆపరేట్ ఎయిర్ క్రాఫ్ట్. దేర్ రెసిడెన్షియల్ స్టేటస్ ఈజ్ దట్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అది కంపెనీ అయినా సరే ఇండివిజువల్ అయినా సరే మన ట్రీట్మెంట్ ఒకటే. ఓకేనా, కాకపోతే ఆన్సర్ రాసే విధానం చూడు. సెక్షన్ 44 BBA says PGBP income నాన్ రెసిడెంట్ ఈక్వల్ టు 5% ఆఫ్ ద అగ్రిగేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్ వెదర్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా.
ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా, ఇండియాలో రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ చేసుకున్నాం డబ్బులు, కానీ బోర్డింగ్ మాత్రం ఇండియన్ బిజినెస్ వాటర్స్లో ఇండియాలో జరిగింది బోర్డింగ్. అప్పుడు ఏమవుతుంది, ట్యాక్సిబుల్. అవుట్ సైడ్ ఇండియాలో నువ్వు బోర్డ్ అయ్యావు, బట్ నువ్వు డబ్బులు రిసీవ్ చేసింది అక్కడ ఇండియాలో. ఈ రెండు కూడా మనం ట్యాక్సిబుల్ చేస్తామని చెప్తున్నాడు. అంతే. పర్టికులర్స్ రాయి, ఇలా రాయాలి. అమౌంట్ రిసీవ్డ్ ఇన్ మొత్తం ఫుల్ సెంటెన్స్ రాసి ఈ అమౌంట్ రాసి. నెక్స్ట్ క్వశ్చన్. మిస్సెస్ గ్లోబల్ ఎయిర్లైన్స్ ఇంకార్పొరేటెడ్ యాజ్ ఎ కంపెనీ ఇన్ యూఎస్ఏ ఆపరేటెడ్ ఇట్స్ ఫ్లైట్స్ ఇన్ ఇండియా, ఇండియాలో రన్ చేస్తున్నారంట. అండ్ వైస్ వర్సే. అంటే ఏంటి, యూఎస్ఏ నుంచి ముంబై వస్తుంది, ముంబై నుంచి యూఎస్ఏ వెళ్తున్నాయి ఫ్లైట్స్. అండ్ కలెక్టెడ్ ఛార్జెస్ 125 lakhs ఫర్ క్యారేజ్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ క్యారేజ్ అవుట్ ఆఫ్ విచ్ 65 lakhs వర్ రిసీవ్డ్ ఇన్ న్యూయార్క్. అంటే ఇప్పుడు ఎంత రిసీవ్ చేసుకున్నాడంటే ఈ పాయింట్ చూడు, 125 lakhs. ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. అంటే మనం ఏం అజ్యూమ్ చేసుకుంటాం అంటే ఇండియాలోనే రిసీవ్ చేసుకున్నాడు. అవుట్ ఆఫ్ విచ్ మొత్తం ఇండియాలో 125 lakhs అయితే 65 lakhs అనేది ఎక్కడ రిసీవ్ చేసుకున్నట్ట, న్యూయార్క్లో రిసీవ్ చేసుకున్నట్ట. అంటే ఇది ఇండియాలో కాదు కదా, మైనస్ చేసే. అప్పుడు ఇంకెంత ఉంది, 60 lakhs ఉంది. అది ఇండియన్ ఇన్కమ్, ఇండియాలో రిసీవ్ అయ్యిందని చెప్పి దాని మీద 5% కట్టు, అంతే సరిపోదు. ఫర్ ద ప్యాసింజర్ ఫేర్ బుక్డ్ ఫ్రమ్ $, ఫర్ ద ప్యాసింజర్ ఫేర్ బుక్డ్ ఫ్రమ్ న్యూయార్క్ టు ముంబై. వాళ్ళు ఎందుకు 65 lakhs న్యూయార్క్లో బుక్ చేసుకున్నారంట, బోర్డింగ్ అక్కడ జరిగింది. ద టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత, 195 lakhs. కంప్యూట్ ద ఇన్కమ్ చార్జబుల్ టు ద ట్యాక్స్. 44 BBA సెక్షన్ నెంబర్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావు, ట్యాక్సిబుల్ ఎంత, ఫేర్ మొత్తం ఎంత, 60 lakhs. ఫేర్ బుక్ ఫ్రమ్ ఇండియా టు అవుట్ సైడ్, ఇండియాలో బుక్ చేసుకున్నాడు ఎంత, 125 - 65 అయితే 60 lakhs. 60 lakhs మీద 5% కడితే 3 lakhs. డీమ్డ్ ఇన్కమ్, దీన్ని 44 BBA కింద డీమ్డ్ ఇన్కమ్. ఫేర్ బుక్డ్ ఫ్రమ్ న్యూయార్క్ టు ముంబై ఎంత, న్యూయార్క్ నుంచి ముంబైకి బుక్ చేసుకుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ 65 lakhs కదా, అది ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ చేయకూడదు కదా, చేయడు. సో ప్రొవిజన్ ఏమి రాస్తావు, సింపుల్. అదంతా ఏం గుర్తుంచుకోవద్దు. కానీ ఫ్లైట్ రన్ చేస్తున్నాడు 44 BBA కింద. అప్పుడు ఎంత, ఎట్ ద రేట్ 5%. డీమ్డ్ ఇన్కమ్ అనుకుంటాం అనమాట. టోటల్ రిసీట్స్లో ఇది 5% ఏమనుకుంటాం అంటే డీమ్డ్ ఇన్కమ్ అనుకుంటాం. అయితే ఇప్పుడు అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా పేయబుల్, ఇదేంటంటే పేయబుల్ అనమాట. పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా అయితే బోర్డెడ్ ఇన్ ఇండియా ట్యాక్సిబుల్, నాట్ బోర్డెడ్ నాట్ ట్యాక్సిబుల్. అలా రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ రాబర్ట్, ఏ నాన్ రెసిడెంట్, ఏజ్డ్ 38, ఆపరేట్స్ ఏ షిప్ బిజినెస్ అంటే 7.5%. ప్యాసింజర్స్ లైవ్ స్టాక్ ఇన్ బిట్వీన్ దుబాయ్కి, ముంబైకి, చెన్నైకి. హీ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఏం ప్రొవైడ్ చేశాడు, రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏం చేస్తావు, రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటే ఫుల్లీ ట్యాక్సిబులే. సో మనం ఎంత కన్సిడర్ చేసుకుంటాం, 250. రిసీవ్డ్ 65 lakhs ఇన్ దుబాయ్ ఆన్ అకౌంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ చెన్నై టు దుబాయ్. అంటే ఏంటి, ఇది దుబాయ్లోనూ రిసీవ్ చేసుకున్నాం. ఎంత రిసీవ్ చేసుకున్నాం దుబాయ్లో, 65 lakhs. బట్ బోర్డింగ్ ఎక్కడ జరిగింది, చెన్నైలో జరిగింది కాబట్టి అది కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే. ఎక్స్పెన్సెస్ ఏమన్నా అలౌ చేస్తావా, ఎక్స్పెన్స్ అలౌ చేయను. సో టోటల్ ఎంత అయింది, 250 + 65, 315 మీద ఇంటూ 5% పెట్టు. హార్స్ రేసెస్ అనేది ఇప్పుడు ఏమడుగుతున్నాడు, కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ రాబర్ట్. అంటే పీజీబీపీ హెడ్ కింద ఎంత చూపిస్తావు, ఇన్కమ్ 315 ఇంటూ 5%. ఏం కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. ఇదేంటి, ప్రొవిజన్ రాసాడు. ప్రొవిజన్ రాసిన తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ ఎంత, 315 lakhs. 315 lakhs మీద 7.5%. ఓ షిట్, ఏమైంది ఇది, షిప్స్ కదా, షిప్స్ అయితే 5% ఏంటి, 7.5%. షిప్స్ అయితే, ఎయిర్లైన్స్ అయితే 5%. సో 315 lakhs మీద 7.5% కడితే ఎంత వచ్చింది, 23,62,500. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి ఇన్కమ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ అని ఇందులో రాస్తాం. ఎంత, అది ఏ హెడ్లోకి వెళ్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 25 lakhs. ఇవి 23,62,500 అన్నది ఆల్రెడీ అయిపోయింది. దీని 25 lakhsకి ఎంత, 25 lakhsకి 30% స్లాబ్ రేట్ కట్టాలి. ఇప్పుడు సారీ తప్పు చెప్తున్నాను. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత, పీజీబీపీ ఇన్కమ్ ఎంత, హార్స్ రేస్ ఎంత, టోటల్ ఎంత.
అయితే హార్స్ రేసెస్ని పక్క తీసే 25 lakhs ఇంటూ 30% దాని మీద ఫ్లాట్గా పడుతుంది. 25 lakhs ఇంటూ 35% ఎంత? 25 lakhs ఇంటూ 30% 7,50,000. ఓకే, 7,50,000. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఈ 23,62,500ని ఫస్ట్ 10 lakhకి ఎంత పడుతుంది? 1,12,500. రిమైనింగ్ ఇంకెంత ఉంది? 23,62,000 అంటే 13,62,500 ఇంటూ 30% కట్టే 13,62,500 ఇంటూ 30% ప్లస్ 1,12,500 ఎంతైంది? ఇప్పుడు ఏమైంది చూడు, 10 lakhs మీద 1,12,500, నెక్స్ట్ 13,26,500 మీద 30% ఇంత. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 5,21,250. దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే 4% యాడ్ చేస్తే ఇది టోటల్ ట్యాక్స్ పేయబుల్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇది చిన్న టాపిక్ అని చూడు. ఏంటి ఇప్పుడు ఇది ఇండియా, ఇది అబ్రాడ్. ఈ అబ్రాడ్లో వీడికి ఒక బ్రాంచ్ ఇండియాలో ఉంది. ఓకే, వీడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనుకో, వీడి బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. ఇండియాలో వీడు ఏం చేస్తున్నాడంటే, ఇండియాలో ఉన్న యూనిట్ ఇది పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియా. వీడు ఏం చేస్తుందంటే హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి యాపిల్కి ఏదైతే ఖర్చు పెట్టాడో ఆ ఎక్స్పెన్సెస్ అని చెప్పి వీడి పిఎన్ఎల్లో రాసుకుంటాడు కదా. సో వీడి ఇంటెన్షన్ ఎప్పుడు ఎలా ఉంటుంది? హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ హీ ఆల్వేస్ వాంట్స్ టు రెడ్యూస్ ద ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ తగ్గించడానికి వీడు ఏం చేస్తాడు? హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఎక్కువ ఎక్స్పెన్సెస్ వాడు పిఎన్ఎల్లో చూపిస్తాడు అనమాట. సో మనం ఏం చేయాలంటే దీన్ని వీ షుడ్ నాట్ అలౌ. ఎక్కువ ఎక్స్పెన్సెస్ చూపిస్తారు కాబట్టి అది మనం అలౌ చేయకుండా ఉండడానికి వచ్చిన సెక్షన్ ఏంటి? సెక్షన్ 44AC. సారీ, ఏసీ కాదు, ఇది 44C. సెక్షన్ నెంబర్ 44C. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ ప్రొవిజన్ చెప్తున్నాడు. పిఎన్ఎల్లో ఎంత అలౌ చేయాలి వీడి ఎక్స్పెన్స్ అంటే 5% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఇన్కమ్ ఆర్ యాక్చువల్ ఎక్స్పెన్స్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. అడ్జస్టెడ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఏదైతే అన్అలౌడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ ప్రాఫిట్కి మళ్ళీ యాడ్ బ్యాక్ చేసేసి ఆ తర్వాత ఏదైతే అలౌడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అదే మాత్రమే మైనస్ చేసాక వచ్చిందే. సో ఏం చెప్తానంటే చూడండి, ప్రాఫిట్ ఆడు చెప్పిన ప్రాఫిట్ తీసుకుంటాం. అన్అలౌడ్ ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసేస్తాం అనమాట. విల్ యాడ్ బ్యాక్. అలౌడ్ ఎక్స్పెన్సెస్ ఏం చేస్తామంటే వీ విల్ మైనస్ ఇట్. అప్పుడు ఏమవుతుందంటే నీకు వచ్చే ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా మైనస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్లో మైనస్ చేసేస్తారు కాబట్టి ఇంక ఇది పట్టించుకోమని. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అడ్జస్టెడ్ ఇన్కమ్ అంటాం అన్నమాట దీన్ని. ఓకే, విత్ దిస్ లెట్ us స్టార్ట్ క్వశ్చన్. ఏంటంటే ఇది క్వశ్చన్ చూడు. ద నెట్ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఎ బ్రాంచ్ ఆఫ్ ఫారిన్ కంపెనీ యొక్క బ్రాంచ్ ఇన్ ఇండియా for the year ended 31st March 23 was a loss of 100 lakhs after charging head office expenses and 200 lakhs allocated to branch. Explain the reasons the income to be declared by the branch in its return for the assessment year 23-24. ఏమర్థమైంది? ఒక బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఏ బ్రాంచ్ ఆఫ్ ఫారిన్ కంపెనీ యొక్క బ్రాంచ్ ఇండియాలో రన్ చేస్తున్నారు ఇన్ ఇండియా. అది ఎంత లాస్ అని చూపించాడట? 100 lakhs లాస్ ఆఫ్టర్ ఛార్జింగ్ హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఛార్జ్ చేశాక ఎంత చూపిస్తున్నాడు లాసు? పిఎన్ఎల్ లాస్ ఎంత వచ్చిందట? 100 lakhs లాస్ వచ్చిందట. నెట్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 23 100 lakhs మైనస్ ఉంది. ఎప్పుడు? ఆఫ్టర్ రిమూవింగ్ హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్. మనం ఏం చేస్తాం? హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ అలౌ చేస్తామంటే డిస్అలౌ చేస్తాం. సో వీ విల్ యాడ్ బ్యాక్ దట్ టు ద ప్రాఫిట్. సో యాడ్ బ్యాక్ హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఎంత? 200 lakhs యాడ్ బ్యాక్ చేసాం. ఇప్పుడు ఏమైంది? ప్రాఫిట్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 100 lakhs వచ్చింది. దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఏం చెప్పిన హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అలౌ చేయాలంటే 5% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఇన్కమ్ 100 lakhs. 100 lakhs మీద ఎంత 5% చేస్తే ఎంత అయింది? 5 lakhs. ఆర్ యాక్చువల్ ఎక్స్పెన్స్ ఎంత? 200 lakhs. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ వీ విల్ కన్సిడర్. అంటే 5 lakhs తక్కువ, సో వీ విల్ అలౌ ఓన్లీ 5 lakhs. సో రిమైనింగ్ 95 lakhs ఈజ్ యువర్ ఇన్కమ్ డీమ్డ్ టు బి డిక్లేర్డ్ ఇన్ రిటర్న్. ఇన్కమ్ రిటర్న్లో నువ్వు ఎంత చూపించాలి? 95 lakhs నువ్వు ఇన్కమ్ కింద చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 29.
ద నెట్ రిజల్ట్స్ ఆఫ్ ఎ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఎ బ్రాంచ్ ఆఫ్ ఏ ఫారిన్ కంపెనీ ఇన్ ఇండియా. ఫారిన్ కంపెనీ యొక్క బ్రాంచ్ ఇండియాలో బిజినెస్ రన్ చేస్తున్నారు. ఓకే, దాని ప్రాఫిట్ ఎంత వచ్చింది 20 lakhs ఆఫ్టర్ ఛార్జింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ఛార్జ్ చేసిన తర్వాత వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 20 lakhs వచ్చిందంటే ప్రాఫిట్. ఇప్పుడు ఏం చేస్తావు, కంప్యూట్ ద ఇన్కమ్ టు బీ డిక్లేర్డ్ బై ద బ్రాంచ్ ఇన్ ఇట్స్ రిటర్న్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు, వాడు ఏం అడిగాడు, నిన్ను కంప్యూట్ ఇన్కమ్ అడిగాడు. ఓకే, కంప్యూటేషన్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అలౌడ్ అండర్ సెక్షన్ 44C. కంప్యూట్ ఇన్కమ్ టు బీ డిక్లేర్డ్ బై ద బ్రాంచ్ అంటే ఇది చూపించాలి. ఇన్కమ్ టు బీ డిక్లేర్డ్ బై ద బ్రాంచ్ అని ఇది రాయాలి ఆన్సర్. నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద బ్రాంచ్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 20 lakhs తీసుకుంటాం. ఇదేంటి, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ చేస్తున్నాను. ఓకే, చూడు 20 lakhs ప్రాఫిట్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏవి ఉన్నాయంట. హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇవ్వాలి అంటే వెంటనే వర్కింగ్ నోట్ 1. ఓకే, తెలీదు నాకు అది. సారీ, హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి, మనం యాడ్ బ్యాక్ చేసేయాలి. ఓకే, చేయాలంటే అది ఏదో చెప్పాడు, ఇదంతా చదివి ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత ఏమొస్తుంది, ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంతో తెలియదు, చూద్దామా. సరే చూడటం ఏమన్నాడు, డిప్రిషియేషన్ ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 15 lakhs. డిప్రిషియేషన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మనం అలౌ చేస్తావా, డిసలౌ చేస్తావా. డిప్రిషియేషన్ ఈజ్ అలౌబుల్ ఎక్స్పెన్స్. ఓకే, అన్అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ ఫర్ ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ ఏమడిగాడు మనల్ని, ప్రాఫిట్ ఇన్కమ్ టు బి డిక్లేర్డ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. అంటే ఈ ఇయర్లో ఎక్స్పెన్స్ పెంచినప్పుడు ప్రీవియస్ ఇయర్ ఎక్స్పెన్సెస్ నువ్వు ఇక్కడ ఎందుకు రాకూడదు కదా, అడ్జస్ట్ టోటల్ ఇన్కమ్లో తీసుకోం. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్, ఇది డిప్రిషియేషన్ అలౌ చేస్తాం, బట్ ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి మనం దీన్ని ఏం చేస్తాం, అలౌ చేయం. సో ఇక్కడ చూడు, ఇక్కడ రాస్తాం. సో టోటల్ 20 lakhs, అందులో డిప్రిషియేషన్ అలౌ చేస్తాను కాబట్టి అది మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. అది యాక్చువల్లీ మైనస్ ఆల్రెడీ చేసాడు. ఇట్స్ ఓకే, ఇట్స్ రైట్ ఎంట్రీ. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ యాక్చువల్లీ మైనస్ చేయకూడదు, కానీ అది ఏం చేస్తాడు, మైనస్ చేస్తాడు కాబట్టి వీ విల్ యాడ్ బ్యాక్. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ యాడ్ చేసాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ ప్రమోటింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అమౌంట్స్ ఇట్స్ ఎంప్లాయీస్ 7 lakhs. 7 lakhs ఈజ్ 1/5 ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ప్రమోటింగ్ ఫ్యామిలీ ప్లానింగ్. ఇప్పుడేంటి, ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ అలౌడ్ ఎక్స్పెండిచర్, బట్ ఇప్పుడేంటి, మనం ఇక్కడ కన్సిడర్ చేసేది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే చూడాలి. ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధించి కాదు. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే టు రన్ ద డే టు డే బిజినెస్. సో ఇది కాదు కాబట్టి మనం ఇది ఏం చేస్తాం, విల్ యాడ్ బ్యాక్. ఓకే, ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఎంత సైంటిఫిక్ రీసెర్చ్, ఇది అలౌడ్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఆడ ఆల్రెడీ మైనస్ చేస్తాడు కాబట్టి మళ్ళీ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్, బిజినెస్ లాస్ బ్రాట్ ఫార్వర్డ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25 lakhs. అంటే లాస్ట్ ఇయర్ది ఇది బిజినెస్ లాస్. లాస్ట్ ఇయర్ది మనం ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే కరెంట్ ఇయర్ది చూపిస్తాం కాబట్టి ఇది అలౌడే, బట్ వీ విల్ నాట్ కన్సిడర్ దిస్. సో ఈ 25 lakhs యాడ్ చేసేస్తాం, ఎందుకంటే లాస్ను నువ్వు ఎక్స్పెన్స్ కింద చూపించకూడదు, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ పర్పస్ కోసం. దాని తర్వాత డిడక్షన్ అండర్ చాప్టర్ 6A 20 lakhs. డిడక్షన్స్ కూడా మనం తీసుకోకూడదు. హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి, వీల్ యాడ్ బ్యాక్. సో టోటల్ ఎంత వచ్చింది, 20 + 17 + 7 + 25 + 20 + 125 ఎంత వచ్చింది, 214 lakhs వచ్చింది మొత్తం. ఇదేంటి, అడ్జస్టెడ్ ఇన్కమ్. ఈ అడ్జస్టెడ్ ఇన్కమ్ మీద మనం ఎంత తీసుకుంటాం, ఇంటూ 5%. ఎంత అయింది, 10.7 ఇంటూ 5% చేస్తే అంటే 10.7 అంటే యాక్చువల్లీ 10,70,000 చూడు, 2,14,000, 10,17,000 ఏం చేశాడు, హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద చూపించాడు. లేదు, యాక్చువల్ ఎక్స్పెన్స్ ఎంత, యాక్చువల్లీ హెడ్ ఆఫీస్ 125. ఇందులో ఏ తక్కువ ఉంటే అదే తీసుకోవాలి, ఏ తక్కువ 10,70,000. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వాడు ఎంత మైనస్ చేశాడో దాన్ని మనం యాడ్ బ్యాక్ చేసేయాలి. చూడు, హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 125 lakhs నువ్వు యాడ్ బ్యాక్ చేశాను. సో టోటల్ హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 125 lakhs యాడ్ బ్యాక్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు మనం ఎంత అలౌ చేయాలి, హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ అంటే విచ్ ఎవర్ ఈజ్ లోవర్ కాబట్టి 10,70,000 తీసేస్తే ఇన్కమ్ టు బి డిక్లేర్డ్ బై ద బ్రాంచ్ 1,34,30,000. సో బిఫోర్ దట్ ఈ వర్కింగ్ నోట్ ఎలా రాసాడు చూడు, ఇక్కడ ఇది వర్కింగ్ నోట్ కదా. ఏం చేశాడు, నెట్ ప్రాఫిట్ మొత్తం నెట్ ప్రాఫిట్ తీసుకున్నాడు, దాని మీద ఇవన్నీ యాడ్ చేసాడు. నేను ఇక్కడ ఇండివిజువల్గా చేశాను కదా, దాన్ని ఇక్కడ ఎలా టేబుల్లో చేసాడు అన్నమాట. సో టోటల్ ఇది
ఎందుకు అలౌ చేయట్లేదని చెప్పి కొన్ని రీజన్స్. డిప్రిసియేషన్ ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ depreciation for the current financial expenditure for scientific research are not required to be added back for computing adjusted total income. దాని గురించి చిన్న థియరీ రాశాడు అంతే. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి, సెక్షన్ నెంబర్ 48. సెక్షన్ నెంబర్ 48 ఏంటి, ఫస్ట్ ప్రొవిజన్ టు సెక్షన్ నెంబర్ 48. చూడు చెప్తే కాన్సెప్ట్. షేర్స్ సోల్డ్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే లిస్టెడ్ షేర్స్ అమ్మినప్పుడు ఏంటి, అన్లిస్టెడ్ షేర్స్ అమ్మినప్పుడు ఏంటి సిచ్యువేషన్. షేర్స్ నాట్ సోల్డ్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లిస్టెడ్ షేర్స్ చూద్దాం. లిస్టెడ్ షేర్స్ ట్రీట్మెంట్ ఏంటి, ఐఎన్ఆర్లో చేస్తాం అనమాట. ఇండియన్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేస్తాం. కంప్యూట్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ ఐఎన్ఆర్ ఇన్ నార్మల్ వే. ఇదేంటి, 1 సెకండ్ నాకు చెప్తా దీని స్టోరీ. సో ఇది ఎలా క్యాల్కులేట్ చేయాలి, కంప్యూట్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్ ఐఎన్ఆర్ ఇన్ నార్మల్ వే అంటే ఏంటి, సేల్ కన్సిడరేషన్ ఎంత మైనస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. ఏమైనా ఎక్స్పెన్సెస్ ఇంక్రీ అయితే అది తీసేసి దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా మైనస్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలి, హయ్యర్ ఆఫ్ ద ఫాలోయింగ్ తీసుకోవాలి. అదేంటి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఫస్ట్ ఏంటి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ ఇందులో లోవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ తీసుకోవాలి. సెకండ్ దానికి ఏంటి, ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద సేల్ అండ్ సేల్ ఫుల్ కన్సిడరేషన్. ఫుల్ సేల్ వాల్యూ తీసుకుంటాం. ఈ రెండింటిలో ఏది లోవర్ ఉంటే అది కన్సిడర్ చేసుకొని అది ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఇది విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఈజ్ కన్సిడర్డ్ హియర్. ఈ రెండింటిలో మళ్ళీ ఏది హయ్యర్ ఉంటే అది కన్సిడర్ చేయాలి. ఓకేనా, అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అయితే. ఓకే, క్లియర్. ఒకసారి మళ్ళీ రివర్స్ చేస్తాను చూడు. సేల్ కన్సిడరేషన్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేసే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది చూడక ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చేస్తాం. లేదు అంటే లోవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ టు ఏంటి, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ డేట్ ఆఫ్ సేల్ ఆర్ ఫుల్ సేల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ విల్ కన్సిడర్ దట్. తీసుకొని ఈ రెండింటిలో ఏది హయ్యర్ ఉంటే అది ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫస్ట్, ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఫస్ట్ 1 lakh ఎగ్జామ్టెడ్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ 1 lakh ఎగ్జామ్ట్. ఎందు మీద, ఇది షేర్స్ మీద మాత్రమే. సెక్షన్ 48 అప్లైస్ ఓన్లీ ఆన్ షేర్స్. నెక్స్ట్ ఏంటి, అన్లిస్టెడ్ షేర్స్ అయితే, ఒకవేళ అన్లిస్టెడ్ షేర్స్ అయితే ఏంటి, కంప్యూట్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ఫారిన్ కరెన్సీ. అన్లిస్టెడ్ షేర్స్ అయితే ఇందులో క్యాలిక్యులేట్ చేయాలి ఫారిన్ కరెన్సీ, లిస్టెడ్ అయితే ఇండియన్ కరెన్సీలో చేయాలి. ఓకే, క్యాపిటల్ గెయిన్ ఎలా చేస్తావు, సేల్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు ఇదంతా ఫారిన్ కరెన్సీలో ఉంది. ఎట్ ద ఎండ్ చివరిలో ఏం చేయాలి, కన్వర్ట్ ద క్యాపిటల్ గెయిన్ ఇంటూ ఐఎన్ఆర్ బై యూజింగ్ క్లోజింగ్ బయింగ్ రేట్. ఇది ఇంపార్టెంట్ చూడు, క్లోజింగ్ బయింగ్ రేట్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటి, నో ఇండెక్సేషన్ అవైలబుల్. ఇండెక్సేషన్ అసలు ఇవ్వము వీళ్ళకి. సో సేల్ కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, యావరేజ్ రేట్ ఆన్ డేట్ ఆఫ్ సేల్ యావరేజ్ రేట్ ఆన్ సేల్ ఆఫ్ డేట్. అలాగే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకుంటాం, యావరేజ్ రేట్ ఆఫ్ పర్చేస్ డేట్ తీసుకుంటాం. సో ఈ చివరిలో డాలర్స్ ఏదైతే ఉందో క్లోజింగ్ బయింగ్ రేట్కి మార్చాలి. అది ప్రొవిజన్ అనమాట. లెట్ us go with sums. చూడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30 చూడు. మిస్టర్ ఏ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ రెమిట్స్ $40,000 టు ఇండియా. ద అమౌంట్ పార్ట్లీ యూటిలైజ్డ్ ఆన్ ఇప్పుడట 3rd October 2007 ఫర్ పర్చేసింగ్ 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ అట్ ద రేట్ 12 per share. దీస్ షేర్స్ ఆర్ సోల్డ్ at 48 rupees ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడు. ఏమన్నా అర్థమైందా క్వశ్చన్. ఒక నాన్ రెసిడెంట్ వాడి దగ్గర $40,000 ఉన్నాయి. ఆడు ఇండియాకి తెచ్చుకొని ద అమౌంట్ ఈజ్ పార్ట్లీ యూటిలైజ్డ్. ఈ $40,000లో 10,000 ఈక్విటీ షేర్స్ కొనుక్కున్నాడు. ఎంతకి, 12 rupees కొన్నాడు. ఎంతకు సేల్ చేశాడు, 48 rupeesకి సేల్ చేశాడు. ఎప్పుడు చేశాడు, 30th March 2023లో చేశాడు. ఓకేనా. ఆడు ఇప్పుడు ఏం బయింగ్ రేట్స్ ఇచ్చాడు, డేట్స్ ఇచ్చాడు, సెల్లింగ్ రేట్. ఆడు ఏమడుగుతున్నాడు, నిన్ను కంప్యూట్ ద క్యాపిటల్ గెయిన్ చార్జబుల్ టు ట్యాక్స్ ఆన్ ద అజంప్షన్ దట్ దీస్ షేర్స్ హ్యావ్ నాట్ బీన్ సోల్డ్ త్రూ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే అన్లిస్టెడ్ అట. అంటే ఏంటి, అన్లిస్టెడ్ షేర్స్ చేసేప్పుడు సేల్ కన్సిడరేషన్, సేల్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, రిమైనింగ్ బ్యాలెన్స్. ఓకే, చూడు. ద షేర్స్ ఆర్ నాట్ సోల్డ్ త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. సేల్ కన్సిడరేషన్ ఎంత, 48,000 ఈక్విటీ షేర్, 10,000 ఈక్విటీ షేర్స్ 40 rupees అంటే 48 rupees దగ్గర అంతే. ఎంత అది ఎందులో చేయాలని చెప్పాను, క్యాల్కులేట్ ఇన్ ద ఫారిన్ కరెన్సీ. ఇప్పుడు ఈ కన్సిడరేషన్ అంతా మనం ఎందులో చేయాలి, ఫారిన్ కరెన్సీలో చేయాలి. 10,000 into 48 అంటే ఏంటి,
అది ఇండియన్ కరెన్సీ 4,80,000. కానీ దాన్ని ఫారిన్ కరెన్సీలకు మార్చాలి కాబట్టి యావరేజ్ ఎప్పుడు జరిగింది ఈ ట్రాన్సాక్షన్? 3rd October 2007లో జరిగింది కాబట్టి 3rd October 2007లో యావరేజ్ రేట్ తీసుకుంటాం. బయ్యింగ్ రేటు సెల్లింగ్ రేట్ యొక్క యావరేజ్ 19 + 21. 19 + 21 డివైడ్ బై 2 ఎంత? 20 రూపీస్. అంతేనా? సారీ అంటే 19 + 21 డివైడెడ్ బై 2 20 రూపీసే కదా. 15 + 16 డివైడ్ బై 2. సేల్ కన్సిడరేషన్ 60 వేస్తుంది. చూడు ఆడు ఇప్పుడు సేల్ చేసింది 48 రూపీస్కి. ఎప్పుడు? 30th March 23. సో ఇది కాదు తీసుకోవాల్సింది. 30th March 23లో ఈ రేట్స్ ఉన్నాయి. ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకో. 59 + 61 డివైడ్ బై 60. సో 60 రూపీస్. 60 రూపీస్ డివైడ్ చేస్తే $8,000 వచ్చింది. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత కొన్నావు నువ్వు షేర్స్ని? 10,000 ఈక్విటీ షేర్స్ 12 రూపీస్ కొన్నావు. ఇప్పుడు కొన్నావు 3rd Octoberని కొన్నావు. 19 + 21 డివైడెడ్ బై 2 అంటే 20 రూపీస్ చేస్తే ఎంత వచ్చింది? 6,000. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది? 2,000 వచ్చింది. ఓకే, క్లియరా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కన్వర్టెడ్ ఇంటూ ఇది క్లోజింగ్ బయ్యింగ్ రేట్ చూడాలి. క్లోజింగ్ 30th March బయ్యింగ్ రేట్ ఎంత? 59 × 59 చేయాలి. ఎంత? $2,000 × 59 gives you 1,80,000. 18,000 is the capital gain. అన్లిస్టెడ్ షేర్స్ అయితే 1 lakh ఎగ్జామ్టెడ్ ఇస్తాడా? ఎగ్జామ్ట్ ఇవ్వడం. అదే లిస్టెడ్ షేర్స్లో కొంటే ఫస్ట్ 1 lakh క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్ట్ అవుతుంది. ఓకే, దీ షేర్స్ హ్యావ్ బీన్ పర్చేజ్ అండ్ సోల్డ్ త్రూ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. అయితే ఇప్పుడు ఏం చేస్తాం? వే ద షేర్స్ ఆర్ పర్చేజ్డ్ అండ్ సోల్డ్ త్రూ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. సేల్ కన్సిడరేషన్ ఎంత? 4,80,000. ఎంత? 10,000 × 48 రూపీస్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి నోట్స్ చేయాలి. హైయర్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఫస్ట్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కాస్ట్, ఒరిజినల్ కాస్ట్ ఎంత? 10,000 × చూడు 10,000 × 12 రూపీస్ 1,20,000 ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. దాని తర్వాత లోవర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద సేల్. ఎంత ఉంది ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద సేల్? 35 రూపీస్. అంటే 10,000 × 35 రూపీస్ ఎంత? 3,50,000 పక్కన పెట్టాడు. ఆ తర్వాత ఫుల్ సేల్ వాల్యూ. వాట్ ఈస్ ద ఫుల్ సేల్ వాల్యూ? 48,000 × 48 రూపీస్ అంటే 4,80,000 అంతే కదా. 10,000 × 48 gives you 4,80,000. ఈ రెండిట్లో ఏది లోవరు? ఏది లోవర్ అంటే 3,50,000 ఆర్ 4,80,000 విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే ఎంత? ఏం తీసుకుంటావు? 3,50,000 తీసుకుంటావు. మళ్ళీ ఈ రెండిట్లో ఏది హయ్యరు? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఈ రెండిట్లో 1,20,000 3,50,000 ఈజ్ హయ్యర్. దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద ఇస్తాను అనమాట. ఓకే, తీసేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత? 1,30,000. ఇందులో ఫస్ట్ 1 lakh ఏమవుతుంది? ఎగ్జామ్టెడ్. ఎందుకని? లిస్టెడ్ షేర్స్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్ టు 1 lakh వుడ్ బి ఎగ్జామ్ట్. అండ్ 1 lakh ఎంత ఎక్సెస్ ఉందో దాని మీద ట్యాక్సిబుల్ పే అవుద్ది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత? 10% కదా. సెక్షన్ 112A కింద అంతే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చదివే కదా ప్రీవియస్ క్లాస్లో. 10%. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ మీద అయితే 20%. ఆల్ అదర్ ఇన్కమ్ అయితే 20%. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 10% పడుతుంది. దట్స్ ఇట్.